మేడారం మినీ జాతరకి వేళైంది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర మధ్యలో నిర్వహించేదే ఈ మినీ జాతర. మహిమాన్విత క్షేత్రంగా ఆవిర్భవించిన మేడారంలో కొలువైన సమ్మక్క సారలమ్మ దేవతల్ని పూజించడానికి తండోపతండాలుగా భక్తులు తరలుతున్నారు. ఈ నెల 12 నుంచి 15 వరకు కొనసాగనున్న తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి పొందిన మినీ జాతరపై టీవీ9 స్పెషల్ ఫోకస్. తీరత్వమే దైవంగా ఆరాధించబడుతున్న ఆదివాసీ బిడ్డలు సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో రెండేళ్లకోసారి మహాజాతర నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు మినీ జాతరకు కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మినీ జాతరకు ఎందుకింత ప్రాధాన్యత పెరిగింది? అసలు మినీ జాతర యొక్క విశేషాలేంటి? ఆదివాసీ పూజారులు మినీ జాతర సందర్భంగా ఏం చేస్తారు? వారి ఆచార సాంప్రదాయాలేంటి? భక్తులు ఎందుకింతలా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు? ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఉత్తర భారతంలో కుంభమేళా అంతటి ప్రాశస్త్యం కలిగినది మేడారం మహాజాతర. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు సందర్శిస్తారు. 2 మహాజాతరలకు మధ్య మినీ జాతర జరపడం ఆనవాయితీగా వస్తోంది. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో గద్దెలపై కొలువు తీరిన వనదేవతల సమ్మక్క సారలమ్మను దర్శించుకుని భక్తజన కోటి పులకరించిపోతుంటారు. మహాజాతర మాదిరే ప్రతి రెండేళ్లకోసారి మినీ జాతర కోసం భక్తజనం ఎదురు చూస్తూ ఉంటారు. కోరికలు నెరవేరిన వెంటనే జాతర సమయంలో సమ్మక్క సారలమ్మ దేవతలకు నిలువెత్తు బంగారం అంటే బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 4 రోజుల పాటు ఆదివాసీలు ఆచార సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకునే తిరుగువారం వేడుకే మినీ జాతరగా రూపాంతరం చెందింది. ఈ మినీ జాతరను ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మేడారంకు భక్తుల రాక జాతరకు ముందే ప్రారంభమైంది. 2023లో జరిగిన మినీ జాతర సమయంలో 15 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతను దర్శించుకున్నారు. ఈసారి మినీ జాతరకు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రెండేళ్లకోసారి జరిగే మహాజాతరకు మినీ జాతరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మహాజాతర పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో ప్రోటోకాల్ ప్రకారం జరుగుతోంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమభరణి రూపంలో తీసుకువచ్చే సమయంలో ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలుకుతారు. జిల్లా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికార యంత్రాంగం వనదేవతలకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుతారు. మినీ జాతరలో అలాంటి అధికారిక లాంఛనాలేమీ ఉండవు. మినీ జాతర అంతా ఆదివాసీల అంతర్గత పూజలతో వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం 4 రోజుల పాటు వేడుకగా జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర మేడారము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆచార వ్యవహారాల ప్రకారం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ క్రమం లోపల మరి 2 ఏళ్లకు ఒకసారి అనేసరికి మరి మధ్యలో 1 సంవత్సరం తర్వాత మరి చేసుకునేటువంటి సందర్భం లోపల జాతరను మరి చిన్న జాతర అని ఇప్పుడు అందరూ పిలుస్తున్నటువంటి పదం వాస్తవానికి చిన్న జాతర కానీ మినీ జాతర అనే పదాలు అనేటివి మా ఆచార సంప్రదాయాల ప్రకారం లేవు. అయినప్పటికీ కాకపోతే కాలానుగుణంగా మారుతున్నటువంటి ఇప్పుడున్న వ్యవహారిక భాషలో దాన్ని ఆ విధంగా పిలుచుకోవడం జరుగుతున్నది తప్ప వాస్తవానికి తిరుగువారం పండగ లేకపోతే తిరుగువారం జాతర అని పిలవాలి. ఇది తిరుగువారం అని ఎందుకు అంటున్నామంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారికం లోపల మరి ఒక వస్తువును వాడకుండా ఏ విధంగా పక్కకు పెడితే మరి ఆ వస్తువు ఏ విధంగా పనికి రాకుండా దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతుందో అదేవిధంగా మరి మా అమ్మవార్ల సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో భాగస్థులైనటువంటి ఈ 4 దేవతలకు సంబంధించిన నిశానులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవి కూడా కాలానుగుణంగా వాతావరణ ప్రభావానికి లోనవుతూ వాటి యొక్క శక్తులను కావచ్చు వాటి యొక్క ప్రభావితం అయ్యి కోల్పోవడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరింపడం చేయడం కోసము అంతర్గతంగా మేము ఇక్కడ మా పూజారులము వాటికి మరి పూజలు నిర్వహించి మరి జాతర రూపంలో పండుగ రూపంలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తిరుగువారం జాతర అని పిలవడం జరుగుతుంది. మహాజాతర అయినా మినీ జాతర అయినా సమ్మక్క సారలమ్మ దేవతలకు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం. మినీ జాతర ప్రారంభానికి ముందే భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సమ్మక్క సారక్క జాతర అంటే మాకు చాలా చిన్నప్పటి నుండే చాలా ఉత్సాహము. తల్లి కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది. ఇదివరకు 2 ఇయర్స్కి ఒకసారి జరిగేది. ఇప్పుడు కానీ ఎప్పటికీ ఎల్లవెల్లలా తల్లి మా అందరినీ రప్పించుకుంటుంది. అందరికీ సకల ఆరోగ్యాలు అన్నీ బాగా కలుస్తున్నాయి కాబట్టి అందరూ వస్తున్నాం. సమ్మక్క సారలమ్మ దేవతలపై భక్తులు ఎలాంటి ఉద్యోగంతో తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారో వారి మాటల్లోనే ఒకసారి విందాం. నేనైతే ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల కాంచి వస్తాను. నాకైతే అనుకున్న పనులు అన్నీ జరిగినాయి. నాకు అనుకున్న పనులన్నీ జరిగినాయి. నేను ఏది కోరుకుంటే నాకు అదైతే అయింది. మొన్న రీసెంట్లో కూడా నా కొడుకు మంచిగా లేకపోతే అమ్మ దగ్గరికి వచ్చి పొరదండాలు తీసి నా కొడుకు మంచిగా ఉంటే నేను మళ్ళీ నీకు అయినెత్తు బంగారం ఇస్తా అని మొక్కుకున్నా. వడి బియ్యం పోతా అని మొక్కుకుంటే నా కొడుకు మంచిగా ఉన్నాడు. అలాంటి రోజున నా కొడుకు మంచిగా ఉన్నాడంటే ఈ తల్లుల దయే.
అందుకనే ఇక మళ్ళీ అప్పుడు పండుగ అప్పుడు కుదరదని ఇప్పుడు వచ్చి బొడి బియ్యం ఇట్లా పోసుకొని మొక్కులన్నీ అప్పచెప్పుకొని పోతాన్నా. మళ్ళీ అప్పటికి కూడా వస్తా, వచ్చి మంచిగా ఆయనెత్తు బంగారం ఇస్తా, ఆడపిల్లతో చేసుకుంటా. మన కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు అందరము మా ఫ్యామిలీ పెద్దది. వచ్చి 3 రోజుల దాకా ఉండిపోతా. फर्स्ट टाइम है कि मेडाराम मंदिर में माता जी का दर्शन करने आए. बहुत अच्छा लग रहा है, द प्राउड फील हो रहा है कि फर्स्ट टाइम हम लोग तेलंगाना यहाँ पे आ गए. మినీ జాతర ఏర్పాట్లపై ఫోకస్ పెంచారు మంత్రి ఆదివాసీ బిడ్డ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. మంత్రులిద్దరూ వనదేవతలను దర్శించుకుని జాతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మరి సురేఖక్క గారి అధ్యక్షతన హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకొని మా ప్లాన్ అంతా కూడా సీఎం దగ్గర దృష్టిలో పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఖచ్చితంగా మాకు ఒక చాలా ఆ తల్లులు ఈ ప్రాంగణంలో భక్తులకు దర్శనం ఇచ్చినంత కాలం మనం చేసే పనులు కూడా ఉండాలనే ఆలోచనతోటి ప్రణాళిక చేసినాము. అది తొందరలోనే మీరు చూస్తారు. ఎప్పుడు మాకు భక్తులు వస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా హాలిడేస్ రావడం కానీ అది గతం కంటే కూడా రెగ్యులర్గా ఎక్కువ. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మెయిన్ జాతరలు అంటాం మనం వాటిని. ఇప్పుడు ఐలాపురంలో కానీ బయక్కపేటలో మరి సమ్మక్క భర్త అయినటువంటి కొండాయిలో ఇవన్నీ కూడా మెయిన్ జాతరలుగా అక్కడ నడుస్తుంటాయి. ఇక్కడ మనం మినీ జాతరగా నడుస్తుంది. సో ఇక్కడ అన్ని కూడా నిధులు ఇవ్వడం జరిగింది, అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఐటీడీ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఎండోమెంట్ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి కూడా అదే ఐటీడీఐ నుంచే వారు కొన్ని నిధులు విడుదల చేయడము, కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నప్పుడు ఏం చేసేదంటే అప్పటి వరకు అవసరం ఉన్న సౌకర్యాలు చేసి తర్వాత మళ్ళీ ఉపయోగానికి వచ్చేటివి అంటే టెంపరీ సౌకర్యాలు. కానీ ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్గానే సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. ఎప్పుడు వచ్చినా కూడా సంవత్సరం పొడుగుతా ఏ టైంలో వచ్చినా కూడా ప్రజలు ఇక్కడ వచ్చి మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాల మధ్యలో దర్శనం చేసుకొని పోయే విధంగా చేయడం జరుగుతుంది. ఈ మినీ జాతర అనేది ఫస్ట్లో లేకుండే రాను జనాలలో ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుతోటి కంపల్సరీ ఇప్పుడు వచ్చే నెల 12, 13, 14 ఆ డేట్గా ప్రకటించబడింది. అప్పుడు అదే పౌర్ణమి తేదీ అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఆ డేట్స్లో అట్లా వస్తుంది. ఆ పౌర్ణమి రోజు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అందుకని భక్తులకు ఇది ఒక నమ్మకం ఏర్పడింది. మహాజాతరను తలపించే రీతిలో మినీ జాతరకు కూడా భక్తులు పోటెత్తుతుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విఐపీలు, వివిఐపీల భద్రతతో పాటు సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మినీ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. జంపన్నవాగులో స్నానఘట్టాలను కూడా సిద్ధం చేశారు. మనము దాదాపు 25 lakhs ప్లస్ అనే అంచనా వేసుకుంటున్నాము. 25 to 30 మధ్యలోని మనము రెడీ అవుతున్నాము. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాని కొరకే మనము రెడీ చేస్తున్నాము. మన క్యూ లైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు, మన ఎమర్జెన్సీ సర్వీసెస్ సచ్ యాజ్ హెల్త్ ఫెసిలిటీస్, క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, అంబులెన్సెస్ ప్రతి ఒక్కటిని మేము దాని అంచనా ప్రకారంగానే రెడీ చేస్తున్నాము. దీంట్లో మల్టిపల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ మనము చేయడం జరిగింది. ఇంతకుముందు పాత అనుభవాలు, చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈసారి అట్లా కాకూడదు అని ముందు నుంచే మనం ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. 25 lakhs ప్లస్ పబ్లిక్ డివోటీస్ వస్తారని అంచనా ఉంది. సో దానికి తగ్గట్టు మనం కంప్లీట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ట్రాఫిక్, క్రైమ్ కంట్రోల్ అండ్ క్రౌడ్ కంట్రోల్ ఈ 3 ఆస్పెక్ట్స్లో వీఆర్ టేకింగ్ ఆల్ ద స్టెప్స్. మన మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశన చేస్తున్నారు. ఆఫీసర్స్ ఆల్సో ఆర్ ఎక్స్పీరియన్స్డ్. మెయిన్ మేడారం చేశారు అండ్ ప్రీవియస్ మినీ మేడారం కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రీవియస్గా జరిగిన ఇష్యూస్ కానీ ఏది మళ్ళీ రిపీట్ కాకుండా అన్ని రకాలు వీఆర్ టేకింగ్ ఆల్ ద స్టెప్స్. గత మినీ మహాజాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జాతరకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మినీ జాతరకు 25 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మినీ జాతరకు అశేషంగా భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో మహాజాతరకు ఏమాత్రం తీసిపోకుండా మినీ జాతర సైతం ప్రాశస్త్యం పొందుతోంది. సహజంగా ఆదివాసీలు వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించుకోవడం, ఇక్కడ సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం, వాళ్ళు కూడా సహజ వనరులు సహజంగా వాళ్ళంతా అటవీ ఉత్పత్తులు లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నటువంటి ఆదివాసీలు ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం అమ్మవార్లకు పూజలు సమర్పించి మొక్కులు సమర్పిస్తారు, పూజలు చేసి మొక్కులు సమర్పిస్తారు. ఆ సమయాన్నే వాళ్ళు సహజంగా నిర్వహించుకున్నటువంటి ఈ పూజా కార్యక్రమాలు ఇప్పుడు కాలక్రమేణా మినీ జాతర రూపాంతరం చెందిన నేపథ్యంలోనే భక్తులు కూడా వేలాదిగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్.